తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు. తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా? వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం. ఎవరు ఇమ్మన్నారు వారు ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా? ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు, ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు పెడతారు. మీకు చేతులు ఎలా వస్తుందని అడుగుతా ఉన్నా. కనీసము సిగ్గు అనిపించదు కదా మీకు? మీరు చేసే వ్యాపారం ఏంటి? అందులో అక్రమాలు ఏంటి? దానికి ధర్నాలు ఎందుకు? ప్రధానమంత్రి దిష్టిబొమ్మ ఎందుకు? బీజేపీ ఎందుకు విమర్శిస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? లెంపలు వేసుకొని కోర్టు ముందు దోషిగా నిలబడి కోర్టు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు మేము మరి నిలబడి ఉంటామని చెప్పాలి. కానీ ఈరోజు రాజకీయపరమైన ఉపన్యాసాలు ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ ఏ రకమైనటువంటి సంబంధము ఈ కేసులో లేదు. నేను ఇప్పుడే ఇంటర్వ్యూ చూశాను. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావని అడిగారు రిపోర్టర్లు. మొట్టమొదటి ఎజెండా అయిపోయి నేను మద్యం నిషేధిస్తా అని చెప్పారు లిక్కర్ కవిత గారు. ఇప్పుడు నేను చూశాను, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావమ్మా తెలంగాణలో? మీ నాన్న తర్వాతనో లేకపోతే మీ అన్న తర్వాతనో నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకో, ఏం చేస్తావంటే నేను మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పారు కవిత గారు. మరి ఢిల్లీలో పోయి మద్యం వ్యాపారం చేసి తెలంగాణలో బెల్ట్ షాపులను పెట్టి, నేను ఆ మధ్యలో మునుగోడు విలేజ్ లో పోయి ఎంక్వైరీ చేశాను. ఒక ఊళ్ళో 16 బెల్ట్ షాపులు ఉన్నాయి. బస్తీకో బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగినటువంటి చరిత్ర అది టిఆర్ఎస్ పార్టీది. అదే వ్యవహారము ఈరోజు కాంగ్రెస్ హయాంలో కూడా అదే సాంప్రదాయము, అదే దోపిడీ, అదే రక్తం తాగేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ హయాంలో కూడా తెలంగాణలో జరుగుతూ ఉంది. ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్తో కుమ్ముక్కై మధ్యదళాలను పెట్టుకొని బినామీ పేర్లతో వ్యాపారం చేస్తున్నట్టుగా ఈరోజు వీడియోలో చూస్తా ఉన్నాం, టీవీలలో చూస్తా ఉన్నాం. వ్యాపారం చేయడానికి వెళ్ళింది మీరు, అక్రమాలకు పాల్పడింది మీరు, ఆపు ప్రభుత్వంతో కుమ్ముక్కైంది మీరు, బినామీ పేర్లతో వ్యాపారం చేసింది మీరు, సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది మీరు, సాక్ష్యాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు మీరు, మనీ లాండరింగ్ పాల్పడ్డది మీరు. విమర్శలు భారతీయ జనతా పార్టీ పైన. ఈయన చూశామన్నా విచారణ సంస్థలను బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది, ఈడీ మోడీ ఒకసారి వస్తారు. నరేంద్ర మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. అది ఏ కుటుంబమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాకున్నటువంటి అధికారాల మేరకు అవినీతి జరిగితే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, మరో పార్టీ కార్యకర్త కానీ, అది ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా దేశంలో అవినీతి పరులకు శిక్ష పడే విధంగా మా ప్రభుత్వము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మరి వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి గారు పదే చెప్పిన విషయాన్ని స్మరిస్తున్నాను.
వచ్చినటువంటి ఆరోపణలు నిజమా కాదా, లేకపోతే మీ పిఏలు, లేకపోతే కవిత గారికి పిఏలుగా, కవిత గారికి ఏజెంట్లుగా, బినామీ పేర్లుగా, కవిత పార్ట్నర్స్గా, బినామీ పార్ట్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారి అనేక వివరాలు ఇచ్చారు. అది పేపర్లో చూస్తున్నాం, మాకెవరు తెలియదు. టీవీలో ఇప్పుడు కూడా వస్తా ఉంది, వార్తలు వస్తా ఉన్నాయి. అప్రూవర్గా మారారని, వాళ్ళు అనేక రకాల వివరాలు ఇచ్చారని, దాని మీద ఈరోజు దర్యాప్తు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో అవసరమైనటువంటి అన్ని ఆధారాలను సమకూర్చుకొని మేము దర్యాప్తు చేస్తా ఉన్నామని ఈడీ చెప్పింది. అది కూడా టీవీలో చూశాను నేను. కాబట్టి దీనిపైన నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా మనవి చేయదలుచుకున్నాను. ఇది పార్టీకి సంబంధం లేదు, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది ఒక్కటి అవినీతి కుంభకోణాల మీద జరుగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా కవిత గారిని కూడా ఈరోజు మరి ఇన్వెస్టిగేషన్ విచారణ నిమిత్తం వస్తే సహకరించకుండా అనేక రోజులుగా ఇబ్బంది పెట్టి చివరికి ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజానీకమా, భారతీయ జనతా పార్టీకి ఈ కేసులో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపనేటువంటిది లేదు. కాబట్టి దీనిపైన చట్టం తన పని చేసుకుంటుంది. లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. ఇది బీజేపీకి సంబంధం లేని అంశము. ఈడీ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దానికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి చట్ట పరిధిలోనే ఈడీ దర్యాప్తు చేస్తా ఉంది. ఇది లిక్కర్ కేసు, బీరు బ్రాండీ కేసు, ఢిల్లీ ప్రభుత్వానికి కేసు, ఢిల్లీలో జరిగినటువంటి అక్రమాల కేసు. కాబట్టి ఆ దిశలోనే ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు దీని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మా కాంగ్రెస్ పార్టీ, మధ్యాహ్నం మళ్ళీ కాంగ్రెస్ విషయంలో మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అవినీతి పైన చర్యలు తీసుకుంటాము. ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు ఇంతవరకు. అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఒక్క కేసు కూడా చేయలేదు. మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 9 సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తు చేయకుండా చట్టం చేసి తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి వీలేదని చెప్పి చట్టం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తరం రాసింది ఢిల్లీకి, కాళేశ్వరం మీద దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ రోజు మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం రాశాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తుకు అంగీకరించడం లేదు, కాబట్టి మేము చేయడానికి వీలేదని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం రాశాం. ఈ రోజు 100 సంవత్సరాలు అయింది కదా, సిబిఐ దర్యాప్తు చేయాలని 100 రోజులు అయింది కదా. ఈ 100 రోజుల్లో మరి సిబిఐ దర్యాప్తుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు రావడం లేదో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఈ 100 రోజులు తూతూ మంతరంగా 6 గ్యారెంటీలు అమలు చేశారు. ఎక్కడంటే ఫ్లెక్సీలలో కనిపిస్తుంది. ఫ్లెక్సీలలో ఇళ్ళ ఫోటోలు వేసి ఆ పేద ప్రజలందరికీ ఇల్లు. హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ పక్కన మరి రేవంత్ రెడ్డి నిలబడతాడు. అన్ని రకాలుగా ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి ఖర్చు కూడా, ఆ ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ పథకం మీద ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. కానీ విస్తృత స్థాయిలో ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలంగాణ ప్రజలు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా మరి సందేశం ఇవ్వబోతున్నారు. కాబట్టి నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, బడుగు బలైన వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో
హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మరొకసారి ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఆయనకు అందరూ కూడా ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను. మోడీ కుటుంబంలో అందరూ కూడా సభ్యులుగా చేరాలని కోరుతా ఉన్నాను. ఈరోజు వరంగల్ నుంచి వచ్చినటువంటి మిత్రులు అనేక మంది చేరారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ.